మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అమ్మా అమ్మా ఈ రోజంతా టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో కదా. అసలు ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అమ్మా కొత్త కోడలికి ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందన్నమాట. ప్లేట్ పట్టు. ఏ నువ్వు ఆగు, నేను వెళ్ళి చూస్తాను. కిరణ్ పట్టు. అదేంటి అప్పుడే అందరూ భోజనం చేస్తున్నారా? ఈ ఇంట్లో అందరూ టైంకి రావాలి. ఎక్కువసేపు ఎదురు చూడటం ఎవరికి నచ్చదని తెలుసుకుంటే మంచిది. హరి కూర్చుంటే భోజనం వడ్డిస్తాను. ఏరా హరి, ఏంట్రా అప్పుడే బయట కుమ్మేసి వచ్చినట్టున్నావు? అవును మామయ్య గారు, నేను వద్దని చెప్పినా కూడా వినలేదు. నేను అనుకున్నానమ్మా, వీడింటికి లేటుగా వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మాట్లాడకూడదు. తినండి. మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారని తెలిసింది. ఆకలి లేదని చెప్తే మేం తినేస్తాం. అవునమ్మా, మేము ఆల్రెడీ తినేసి వచ్చాం. మీరు కానిచ్చేయండి. అబ్బా, కిచెన్లో కర్రీ మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు లేవాలి. అయ్యో అత్తయ్య, మీరెందుకు లేస్తున్నారు అత్తయ్య? నేను తీసుకొస్తాను, మీరు కూర్చోండి. త్రిపుర, ఆ కిచెన్లో కర్రీ ఉంది, తీసుకురా. మొత్తానికి మా వినోద్ గారి పార్టీ అయిపోయింది. మనం కూడా టైం చూసుకొని వినోద్ని వాళ్ళ ఆవిడ్ని ఎప్పుడైనా లంచ్కో డిన్నర్కో పిలవాలి. ఏం లక్ష్మి, ఏమంటారు? మిమ్మల్ని లక్ష్మి ఏమంటారు? అసలు మీకు ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది?
లక్ష్మి ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నారు? బాగా అలసిపోయారా? కాసేపు రెస్ట్ తీసుకోండి పోనీ. ఇంట్లో వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీకు అనిపించడం లేదా? తప్పుగానా? తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారు? అదే అర్థం కావడం లేదు. అత్తయ్య గారు సీరియస్గా ఉన్నారు. నాతో సరిగా మాట్లాడడం లేదు. నాకు తెలిసి అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పలేదని కోపడ్డారనుకుంటా. అదీ కాక ఇంటి కోడలు ఇంత లేట్గా వస్తే ఏ అత్తయ్య ఊరుకుంటుంది? అందుకే ఆవిడ నా మీద కోపంగా ఉన్నారు. ఓహో, మీరు ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? చూడండి, అసలు మా అమ్మ మీ మీద కోపంగా ఎందుకుంటుంది? మా అమ్మతో వినోద్ గారు ముందే మాట్లాడి ఉంటాడు. అందుకే అమ్మకి విషయం ముందుగా తెలిసింది. అయినా మొన్న మధ్య ఒకరోజు మా చెల్లి లేట్గా వచ్చిందిగా సింధు, అప్పుడు తను ఏమైనా కోపడిందా? లేదు కదా. మీరు కూడా మా అమ్మకి ఓ కూతురు లాంటి వాళ్లే కదా, మిమ్మల్ని ఎందుకు కోపడుతుంది? చూడండి, మీరు అనవసరంగా ఏమీ ఆలోచించొద్దు, టెన్షన్ పడొద్దు. లేదండి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది. అత్తయ్య ఎప్పుడు నాతో ఇలా మాట్లాడలేదు, ఇలా కోపడలేదు. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి సారీ చెప్తాను. ఆగండి, ఏంటండి మీరు ఇంత చిన్న విషయానికి కూడా ఎందుకంత స్ట్రెస్ అవుతున్నారు? వాళ్ళు ఏమీ అనుకోరు. ఇప్పుడు మీరు వెళ్ళి సారీ చెప్పారనుకోండి, అప్పుడు అనుకుంటారు.